ఏమండోయ్ ఈరోజు మీ అందరికీ నోరు గురించి వెజ్ పలావ్ చూపిస్తానండి. కొత్తిమీర పేస్ట్ ఇచ్చి వెజ్ పలావ్ అండి. అది చాలా టేస్ట్ ఉంటుందండి బాబు. తింటే మీరు వదలరు. అది ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు అందరూ ఈ వీడియో చివరి చూసి నన్ను కొంత ఎంకరేజ్ చేసి మీరు లైక్ కొట్టి మీ చుట్టాల ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పండి బాబు. ఎందుకంటే మీకు ఇలాంటి ఐటమ్స్ అన్ని నేను చూపించాలనుకో మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు మీకు ఈ వెజ్ బిర్యానీ చేయడానికి కావాల్సిన వస్తువులు చెప్తాను చూడండి. క్యారెట్ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలండి, బంగాళదుంపలు, పచ్చిమిరకాయలు అండి, బీన్స్ కాయలు, పచ్చి బఠానీ అండి, టమాటాలు, అలాగే బాస్మతి రైస్ కావాలి. ఆ బాస్మతి రైస్ శుభ్రం కడిగేసుకుని ఒక గిన్నెలో వేసి మీరు ఆ పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర అండి, అలాగే కొత్తిమీర తీసుకుని కొత్తిమీర మిక్సీలో పెట్టేసుకునండి. కొత్తిమీర అలాగే పచ్చిమిరకాయలు అండి, పచ్చిమిరకాయలు కూడా అందులో వేసేసి శుభ్రంగా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని తీసుకుని మీరు పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకురండి. అందులో కొద్దిగా ఆయిల్, అలాగే అందులో కొద్దిగా నెయ్యి అండి. నెయ్యి ఎందుకంటే ఆ రుచి రావడం కోసం బాబు. రుచి రావడం కోసం మొత్తం నూనె అయితే బాగోదు, అలాగే మొత్తం నెయ్యి వేసినా బాగోదు. రెండుని కలిపి వేసుకుంటే రుచి వస్తుందండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్కలు, లవంగ మొగ్గలు, యాలకులు, మరగటి మొగ్గ ఇవన్నీ అందులో వేసేసి బాగా కొద్దిగా ఆపనివ్వండి. అలాగే సాజీర అండి, ఆ సాజీర కూడా ఏంది అంటే రుచి రావడం కోసం అది వేసిన తర్వాత ఈ కొద్దిగా ఎగిన తర్వాత అండి, కొద్దిగా ఎగిన తర్వాత జీడిపప్పు కూడా వేపండి. ముందు జీడిపప్పు అయితే మాడిపోద్దండి, అందుకే కొద్దిగా ఎగిక వేసి అలాగే మనం ముందు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి కొత్తిమీర, ఏదైనా ఆ పేస్ట్ అందులో వేసేసి అందులో కొద్దిగా పెరుగు కూడా వేసేసండి. వేసి శుభ్రం కలిపి పెట్టండి. కలిగితే ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత అందులో మీరు ఏం చేస్తారంటే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరకాయలు, బంగాళదుంప ముక్కలండి, అలాగే బీన్స్ కాయలు ఉన్నాయి కదండి, బీన్స్ కాయలు, పచ్చి బఠానీ, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిల్ మేకర్ ఉంది కదండి, అది కడుక్కుని ఉంచుకుని మిల్ మేకర్ ముక్కలు కూడా అందులో వేసుకుని కొద్దిగా అటు ఇటు కలపెట్టి అండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి, ఎక్కువ వేయకుండా మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత అండి దాని మీద ఏం చేస్తారు కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్ మూత పెడితే ఏంటంటే మీకు ఆవిరికి ఉడుకుతుందండి, కొద్దిగా మెత్తగా మంచిగా ఉడుకుతాయి. అందుకోసం కుక్కర్ మూత పెట్టమన్నాను మీకు. పెట్టి కొద్దిసేపు ముంచి తీసిన తర్వాత ఒకసారి కిందకి మీద కలపండి. ఎందుకంటే ఆ పేస్ట్ ఉంది కదండి కొత్తిమీర పేస్ట్, ఆ పేస్ట్ పడుతుంది. దాని తర్వాత అంటే నీళ్ళు వేయాలండి. నీళ్ళు ఎలా వేయాలనుకున్నారో గ్లాసు బియ్యానికి గ్లాసున్నర మీద నీళ్ళు మాత్రం వేసి పసుపు కొద్దిగా వేసి అలాగే గరం మసాలా అండి, గరం మసాలా కూడా కొద్దిగా వేయండి. వేసి కొద్దిగా ఉప్పు వేయండి. మళ్ళీ వేసి నీళ్ళు నిమ్మకాయ రసం పెట్టండి. నిమ్మకాయ రసం ఎందుకు తెలిసే మీకు టేస్ట్, అలాగే రైసు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్ మూత పెట్టి కొద్దిగా ఆ నీళ్ళు బాగా మరుగుతుంటాయి. చూసారు కదా ఇప్పుడు ఇలాగా ఈ విధంగా మరుగుతుంది. బాగా మరిగిన తర్వాత మనం కడుక్కుని పక్కన పెట్టుకుని బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యము ఇందులో వేసి కిందకి మీదకి బాగా కలపెట్టండి. ఎందుకంటే ఆ మసాలా వేసినవి అవన్నీ కిందకి వెళ్ళిపోకుండా బియ్యానికి పడతాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్ పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టండి. విజిల్ పెట్టి కొద్దిసేపు కొంచెం విజిల్ ఎన్ని రావాలంటే మీకు అన్నంలాగా 4-5 పెట్టకండి బాబు. కుక్కర్కి 2 విజిల్ వస్తే చాలు. ఎందుకంటే రైస్లా కాకుండా ఇది బాస్మతి బియ్యం కండి, ఎక్కువ కుక్కర్లో విజిల్ వచ్చినాకో బాగా మెత్తగా అయిపోతుందండి. అందుకోసం కొద్ది తగ్గించి వేసి కుక్కర్లో 2 విజిల్ వచ్చేటప్పుడు కొంచెం అండి. తర్వాత కుక్కర్ విజిల్ వచ్చి అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసింది. ఆ విజిల్లోంచి ఆవిరి పోవాలి బయటికి. ఆవిరి పోయిన తర్వాత మీరు దాన్ని తీసారనుకో బాగాను, అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి మీరు అబ్బా చూసారని ఎంత బాగా ఉందో బిర్యానీ. నోరు ఉరిగిపోతుంది కదా మీకు తినాలని అని. ఇదండి ఈ విధంగా చెయ్యాలండి. ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచి మీకు ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నిస్తారని చూస్తున్నాం. ఇలాగే ప్రయత్నం చేయండి ఒకసారి. చూశారు కదా అందరూ వీడియోలు చూస్తాను కష్టపడి చేసినాయండి. మీరు ఎవరో లైక్ చేయట్లేదండి, మీ ఫ్రెండ్స్కి పంపించలేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి బాబు. ఇలాగైతే నేను వీడియోలు ఎలా చేయాలండి? మీరు నన్ను ఎంకరేజ్ చేస్తాను కదండి బాబు. మీరు వీడియోలు నేను చేసేది ప్లీజ్ అండి కొద్దిగా చెయ్యండి బాబు. మీరు అందరూ మీరు చేస్తే ఇంకా రకరకాల వంటలు చేస్తాను. మీరు ఏం చేయకి మధ్యకాలం ఏం ఎట్లా పోతున్నాను నేను.